पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। Treatise on white magic లో మనం ఇంట్రడక్షన్ లో ఉన్నాం. మనం అందులో లాస్ట్ క్లాస్ లో మనం ది సోల్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేసాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం మనం. The soul is the attractive force of the created and universe, and when functioning holds all forms together so that the life of God may manifest or express itself through them. So సృష్టిలో ఈ సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఏం చేస్తుందంటే ఫారం ఆస్పెక్ట్కి ఒక ఫారం ఆస్పెక్ట్ స్పిరిట్ ఆస్పెక్ట్ రెండింటి మధ్యలో ది బైండింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ది అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్ ది ఫారం ఆస్పెక్ట్. సో ఫారం ఆస్పెక్ట్ లో అట్రాక్టివ్ ఫోర్స్ అన్నటువంటిది పనిచేయడం చేత ఏమవుతుందంటే ఒక ఐటము ఇంకొక ఐటము ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఉండేటట్టుగా జరుగుతుంది. అందులో ఆ పటుత్వము అన్నటువంటి గుణముగా పనిచేస్తున్నటువంటిది ఏమిటంటే ది సోల్ ఆస్పెక్ట్. సో అన్ని అణువులు కలిసి ఒక కాంపౌండ్ గా ఫామ్ అవడంలో ఉన్నటువంటి అంతర్రహస్యం ఏంటంటే వాటిలో పనిచేస్తున్నటువంటి ది అట్రాక్టివ్ ఫోర్స్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అంటుంటది ఏమిటి, అందులో ఎలా పనిచేస్తుందంటే అందులో సోల్ ఆస్పెక్ట్ అంటుంటది ఉంటుండడం చేత ఈ అట్రాక్టివ్ ఫోర్స్ అంటుంటది అందులో పనిచేస్తుందని చెప్తున్నాను. Therefore, the soul is the form building aspect, as it is that attractive factor in every form in the universe, in the planet, in the kingdoms of nature, and in man, who sums up in himself all the aspects, which brings the form into being, which enables it to develop and grow so as to house more adequately the indwelling life, and which drives all God's creatures forward along the path of evolution through one kingdom after another, towards an eventual goal and a glorious consummation. So glorious consummation అనేటువంటి జరగాలి. సో జీవుడిలో ఈ గ్లోరియస్ కన్సుమేషన్ అనేటువంటిది జరగడం అంటే ది అప్లిఫ్ట్మెంట్. వాడు ఉన్నటువంటి నేచర్ నుంచి నెక్స్ట్ హయ్యర్ నేచర్కి వీడు ఎవాల్వ్ అవడం అనేటువంటి స్థితి వీడికి అందివ్వబడడం దేని చేత జరుగుతుందంటే వాటిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ చేత ఇది జరుగుతుంటుంది. సోల్ ఆస్పెక్ట్ ఏం చేస్తుంటుందంటే వీటిని మెట్టు పై మెట్టు అలా ఎక్కించేటట్టుగా చేస్తుంది. లోవర్ కింగ్డమ్స్ నుంచి హయ్యర్ కింగ్డమ్స్కి వీటిలో ఎవల్యూషన్ అయ్యేటట్టుగా అది సహాయపడుతుంది. సో వీడు పరిపూర్ణంగా విచ్చుకోవడము, చోట్లో ఉన్నటువంటి లోవర్ కింగ్డమ్స్ లో నుంచి హయ్యర్ కింగ్డమ్ లో నుంచి వీడు ఎవాల్వ్ అవడం అనేటువంటిది అంతా కూడా దేని చేత జరుగుతుంది ఇది అంటే బికాస్ ఆఫ్ ది సోల్ ఆస్పెక్ట్. సో ఈ సోల్ అనేటువంటిది ఒక ఇంటెలిజెన్స్ గా పనిచేసి వాడిలో సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ అన్నట్టుగా ఒక్క స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ లో వీడు అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా వీడిని హెల్ప్ చేస్తాం. అంటే వీడు వెళ్ళవలసినటువంటి దారి లోపల నుంచి అది సూచిస్తుంది. సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడు ఎటువైపు వెళ్ళాలో అటువైపు వీడిని లాక్కెడుతోంది, లేదా ఎటువైపుగా వీడు వెళ్ళాలో ఆ మార్గముగా వీడికి డైరెక్షన్ అటువంటిది ఇస్తూ ఉన్నటువంటిది వీడిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్.
ఎందుకంటే ఇప్పుడు ఒక పని ఉంది, ఈ పని మనం చేసాం, ఈ పని యొక్క అవుట్కమ్ మనం ఏం చేస్తుంది అనేది మనం అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా చేస్తాం. సోల్ అనేటువంటిది ఇది ఏం చేస్తుందంటే చోట్లో ఆ రకమైనటువంటి రిజల్ట్స్ అనేటువంటిది ఇవ్వడం చేత వీడి చోట్లో అప్లిఫ్ట్ అవ్వగలుగుతాడు. అలా కాకుండా వీడు కోరుకున్నటువంటి రిజల్ట్సే వస్తున్నాయి అనుకోండి, వీడు ఎన్నాళ్ళైనా సరే ఇదే స్కూల్లో ఉండిపోతాడు. అలా కాకుండా వీడు ఏం చేయడం చేసి వీడు అప్లిఫ్ట్ అవుతాడో అది చేసి ఇస్తూ వెళ్తుంటాడు. అందుగురించి అందరికీ ఒకటే రకంగా టీచింగ్స్ అంటే ఇవ్వదు సోల్. ఎవడికి ఏ రకమైన టీచింగ్స్ ఇవ్వాలో వాడికి ఆ రకమైన టీచింగ్స్ ఇస్తాడు. కొందరికి అన్ని వాడు కోరినవన్నీ జరిగిపోతున్నట్టుగా చూపిస్తుంటాడు. వాడు ఏది అడిగితే అది జరిగిపోతుంటుంది. వాడు కారు అడిగితే కారు వస్తుంటుంది, వాడి లైఫ్ లో ఇల్లు అడిగితే ఇల్లు వచ్చేస్తుంటుంది. ఏదైనా అడగలేని వాడు చాలా అదృష్టవంతుడు అని అంటుంటారు. అంటే వాడిలో సోల్ ఆస్పెక్ట్ వాడు అడిగినవన్నీ ఇచ్చేస్తే వాడిని అప్లిఫ్ట్ చేస్తుంటుంది. అలా ఇవ్వడంలో కూడా ఇంకొకటి ఏది అడిగినా వాడికి దొరకదు. అలా కూడా వాడిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ వాడిని అప్లిఫ్ట్ చేస్తుంటుంది. అంటే ఫారం ఆస్పెక్ట్ నుంచి అప్లిఫ్ట్ చేయడం అంటే జరుగుతుంటుంది. వాడికి ఏదో ఒక రోజున ఒకనొక పరిస్థితి ఏర్పడుతుంది, వీటన్నిటికన్నా హైయెస్ట్ అది కదా అని చెప్పి ఇవన్నీ వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. వీడు లోవర్ నేచర్, వీడి సెకండ్ ఆస్పెక్ట్ గా ఉంటున్నాడు. వీడు ఏది దొరకట్లేదు, ఏది ఇదంతా ఏమిటి ఇదంతా చూడడం మనం కావాల్సినటువంటి అంతర్యామి స్పర్శ మనకి అంటే దాంట్లో వీడు వెళ్ళిపోతుంటాడు. సో ఫైనల్ అవుట్కమ్ గా ఇద్దరికి జరిగేది ఏంటంటే ది బ్లిస్, ది సోల్ ఆస్పెక్ట్ అంటుండేది వీటిలో ఆ రకంగా వీడిలో ఒక అన్ఫోల్డ్మెంట్ అంటుండేది వీడికి జరిగేటువంటి సిచ్యువేషన్స్ లో తీసుకొస్తూ అది అప్లిఫ్ట్ చేస్తూ వస్తుంటాం. సో సోల్ లాంగ్వేజ్ అందు గురించి మనం ఎప్పుడు కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు కూడా నిత్య జీవితంలో సోల్ ఏం చెబుతోంది అన్నటువంటిది వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం భౌతికమైనటువంటి విషయాలుగా ఉన్నటువంటి విషయాల్ని వినడంగా కాకుండా ఆ విషయాల ద్వారా వాటిలో ఉన్నటువంటి సోల్ మనకి ఏం చెప్తోంది అంటున్నది వినడానికి ట్రై చేయండి. The soul is the force of evolution itself, and this was the mind of St. Paul when he spoke of the Christ in you, the hope of glory. So it is called the Christ in you. వాడిని ఏమన్నారంటే ఆయన్ని ది క్రైస్ట్ అన్నారు. అంటే మన లోపలే ఉన్నాడు ది క్రైస్ట్ అన్న ఆయన మనలో ఉండి మనకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా తెలియబడతాడంటే మనలో సోల్ ఆస్పెక్ట్ గా తెలియబడుతూ ఉంటాడు. The soul manifests differently in the various kingdoms of nature. సో ఈ సోల్ అనేటువంటిది ఒక్కొక్కడిలో ఒక్కొక్క రకంగా తెలియబడుతుంటుంది. యానిమల్ నేచర్ లో ఒక ఇన్స్టింక్చువల్ బిహేవియర్ గా తెలియబడుతుంది. ప్లాంట్ నేచర్ లో వాటిల్లో ఉండేటువంటి డిజైర్ ఆస్పెక్ట్ గా తెలియబడుతుంటుంది, లేదా వాటిలో సెన్సేషన్ గా తెలియబడుతుంటుంది. సో ప్లాంట్స్ లో కూడా సెన్సేషన్స్ అంటూ ఉంటాయి. సో నర్వస్ సిస్టమ్ వాటిలో అప్పుడప్పుడే చిగురించుతూ ఉంటుంది అనమాట. అందు నుంచి ఒక కొమ్మ తెంపేస్తే దానికి కూడా మనకు ఒక వేలు ఇలా గట్టిగా ఇలా విరిచాం అనుకోండి, ఊరినైతే ఎలా అయితే నొప్పి పుడుతుందో దానిలో కూడా ఆ నొప్పి లేదా బాధ అనేటువంటి దానికి లక్షణమే దాని నుంచి వాటి మధ్యలో బాండ్ గా ఉన్నటువంటి ఆ రస్సీ లాంటిది అది అలా కాదు. ఇట్ ఈస్ ది బాండ్. అది ఆ నర్వస్ సిస్టమ్ దానిలో అప్పుడప్పుడే విచ్చుకుంటాం. సో కొమ్మ ఇలా కట్టని మనం కట్ చేస్తాం కదా, దానిలో ఆ బాధ అనేటువంటిది అలా ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ అప్పుడప్పుడే అందులో డెవలప్ అవుతుంది. ఇంకా దానికన్నా లోవర్ కింగ్డమ్ గా ఉన్నటువంటి దాంట్లో మెంటల్ కింగ్డమ్స్ లో ఎలా ఉంటుంది దాంట్లో అంటే కనుక సోల్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ ది అట్రాక్టివ్ ఫోర్స్ అండ్ ద రిపెల్లింగ్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇట్. సో కొన్ని అణువులతో అది అట్రాక్ట్ అవుతుంది, కొన్ని అణువులతో అది రిపెల్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఈ విధంగా అంటే అందులో అంటే సోల్ ఆస్పెక్ట్ అయితే ఇది జరుగుతుంది. సో ఈ రకంగా వీటిల్లో ఈ రకమైనటువంటి మేనిఫెస్టేషన్స్ అన్ని ఇస్తున్నటువంటి సోల్ ఆస్పెక్ట్. వెదర్ వి డీల్ విత్ ఏ form in one of the three kingdoms of nature had inherently together demonstrating characteristics, pursuing its own instinctual life and working as a whole towards something higher and better. వాటిలో నుంచి హయ్యర్ అండ్ బెటర్ నేచర్ కి ఇది తీసుకెళ్ళడానికి జరుగుతుంది. Therefore, the soul is that which gives distinctive characteristics and differing form manifestations. సో ఫారం ఆస్పెక్ట్ అంటే ఎటువంటి ఫారం ఇస్తే వీడు అప్లిఫ్ట్ అవుతాడు, వీడికి ఎటువంటి జన్మనిచ్చడం చేత వీడు అప్లిఫ్ట్ అవుతాడు, అటువంటి జన్మ అది ఏర్పాటు చేస్తుంటుంది. సోల్ సెలెక్ట్స్ వాట్ టైప్ ఆఫ్ ఫార్మ్ ఇట్ షుడ్ గివ్ టు దిస్ సోల్.
సో సోల్ సెలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు ఏ ఫారం ఆస్పెక్ట్ ఇవ్వడం చేత అప్లిఫ్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా వీడికి అప్లిఫ్ట్ అవ్వడానికి వీడికి కావాల్సినటువంటి ఫారం ఆస్పెక్ట్ వీడికి అందివ్వబడుతుంది. ది సోల్ ప్లేస్ అపాన్ మ్యాటర్ ఫోర్సింగ్ ఇట్ టు అస్యూమ్ certain shapes, to respond to certain vibrations, and to build those specified phenomenal forms which we recognize in the world of the physical plane as mineral, vegetable, animal, and human, and for the initiate certain other forms as well. సో డిఫరెంట్ ఫారమ్స్ అనేటువంటిది వీటికి అందివ్వబడుతుంది. ప్రధానంగా 4 అని చెప్పారు. ఇంకా కొన్ని ఫారమ్స్ ఉంటూ ఉంటాయి చోటులో. ఆ ఫారమ్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. అవి ఎవరు దర్శించగలరంటే ఇనిషియేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు దర్శించగలరు. అంటే ఎవరైతే థర్డ్ ఇనిషియేషన్ వాళ్ళు క్రాస్ అయ్యారో వాళ్ళు అవన్నీ కూడా దర్శించగలుగుతారు. సో సోల్ ప్లేస్ అపాన్ మ్యాటర్ ఫోర్సింగ్ ఇట్ టు అస్యూమ్ సర్టెన్ షేప్స్. సోల్ ఆస్పెక్ట్ అంటుంటది మ్యాటర్ అంటే మట్టి ముద్ద, ఇలా ముద్ద, అది పదార్థం తయారవడానికి ముందు ఉన్నటువంటి పూర్వరూపం. అది ఎలా ఉందంటే ఒక వాడు ఆకారాలు తీసేటువంటి వాడు అచ్చేసి తీస్తాడు చూసారా, వాడి దగ్గర మొదట ఎలా ఉంటుందంటే మట్టి ముద్దలాగా ఉంటుంది. అది ఆకారం మీద పెట్టి ఎలా అయితే అచ్చు తీస్తాడో ఆ రకంగా ఈ సోల్ ఆస్పెక్ట్ అంటుంటుంది మ్యాటర్ తోటి లింకప్ అవడం చేత మ్యాటర్కి ఫారమ్స్ అంటే తయారవుతుంది. అంటే మామూలుగా స్పిరిట్ అండ్ మ్యాటర్ చేత సోల్ ఆస్పెక్ట్ అంటుంటుంది వస్తుంది. వచ్చినటువంటి సోల్ ఆస్పెక్ట్ మ్యాటర్కి ఒక చక్కని రూపం అంటే చక్కని గుణగణాలు, చక్కని అందము, ఇవన్నీ ఆ రకమైనటువంటి షేపు ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి సోల్ ఆస్పెక్ట్. The qualities, vibrations, colors, and characteristics in all the kingdoms of nature are soul qualities, as are the latest powers in any form seeking expression and demonstrating potentiality in their sum total. At the close of the evolutionary period, they will reveal what is the nature of the divine life and the world soul, that over soul which is revealing the character of God. Over soul which is revealing the character of God. సో ఓవర్ సోల్ గా ఉంటుండాలి అంటే సోల్ గా పరిపూర్ణముగా ఉండడం, అంటే ఆత్మమయులుగా జీవించడం, ఆత్మస్వరూపులుగా జీవించడం. అప్పుడు వాడికి దైవము యొక్క దర్శనం కలుగుతుంది. తపస్సు చేశాడట ఎన్నో సంవత్సరములు అటువంటిదంటే ఏమిటి, వీడు తపస్సు చేశాడట అంటే వీడు ఏమయ్యాడు, వీడు అంతర్ముఖముగా వీడు సాధన చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు లోపల ఉన్నటువంటి దైవం వీడిలో నుంచి వీడు మాట్లాడడానికి జరుగుతుంది. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, అలా చేయకు, ఇలా చేస్తుండు, అలా ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి దైవం వీడికి ప్రత్యక్షమే ఒక రూపముగా వాడికి, అంటే వీడి రూపమే లోపల ఉన్నటువంటి దైవం వీడి రూపముగా వాడికి చేయవలసినటువంటి కర్తవ్యములు ఇవన్నీ వాడికి బోధిస్తూ ఉంటుంది. వీడి రూపం ద్వారానే దైవం మాట్లాడుతూ ఉంటాడు వీడితో. అది సో అందు గురించి అన్నారు ది క్వాలిటీస్, వైబ్రేషన్స్, కలర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్ ఆర్ సోల్ క్వాలిటీస్. సో మనం చూసేటువంటి గుణాలుగా ఏవైతే తెలియబడుతున్నాయో ఇవన్నీ సోల్ యొక్క క్వాలిటీస్, మ్యాటర్ క్వాలిటీస్ కాదండి ఇవన్నీ అని గుర్తుంచుకోండి. మ్యాటర్ క్వాలిటీస్ అయితే సోల్ అందులో వెళ్ళిపోయిన తర్వాత కూడా మ్యాటర్కి ఆ గుణాలు ఉండాలి కదా, ఉండట్లేదు. సోల్ అందులోంచి ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో అప్పుడు ఆ మ్యాటర్కి ఆ గుణాలు ఉండట్లేదు. అంటే ఏమిటి, దీన్ని బట్టి తెలుసుకోవాల్సినది ఈ గుణాలన్నీ సోల్ వండి మ్యాటర్ కాదు. కనుక మనం గుణాలుగా మనం వ్యక్తుల్ని విషయాలు మనం చూస్తున్నప్పుడు మనకు గుర్తుండవలసినది ఏమిటి, ఇట్ ఈస్ సోల్ దట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ దీస్ కలర్స్, ఇన్ దీస్ వేస్ అన్నటువంటిది మనం దర్శనం అవుతూ ఉండాలి ఇప్పుడు కూడా. సోల్ క్వాలిటీస్ అన్నారు వాటిని. అండ్ ఆర్ ది లేటెంట్ పవర్స్ ఇన్ ఎనీ ఫార్మ్ seeking expression and demonstrating potentiality in their sum total. At the close of the evolutionary period, they will reveal what is the nature of the divine life and of the world soul. సో ఈ చోట్లో అంతర్యామి అంటే ఏమిటో అవి మనకు దర్శనమిస్తుంది. అంటే వీటన్నిటిని మనం అలా దర్శించుకుని అంటే మన చుట్టూతో ఉన్నటువంటి వస్తువులు, విషయములు ఇవన్నీ కూడా అనేక రంగులుగా, అనేక రూపములుగా, అనేక విధములుగా ఇవన్నీ దర్శనం అవుతున్నాయి కదా మనకి. ఈ దర్శనం అవుతూ ఉన్నటువంటివి సోల్ ఆస్పెక్ట్ యొక్క గుణాలుగా మనం దర్శించండి. సోల్ ఆస్పెక్ట్ యొక్క విషయములుగా వీటిని దర్శించుకున్నప్పుడు ఈ సోల్ మనం ఏం చేస్తుందంటే ఇవన్నిటికీ మూలంగా ఒక సోల్ ఉంది. దాన్ని ఏమన్నారంటే వరల్డ్ సోల్ అన్నారు. అంటే సోల్ దేని నుంచి పుట్టిందో దాన్ని అది మూలం. సో వరల్డ్ సోల్ అన్నారు, దాన్నే ఓవర్ సోల్ అన్నారు. ఈ ఓవర్ సోల్కి మనం తీసుకెళ్తుంది అనమాట. That over soul which is revealing the character of God. So
గాడ్ అనేటువంటి వాడు ఆయనకి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అనేటువంటి స్థితుల్లోకి మన సోల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఈ రకంగా చేసుకుంటూ వెళ్తుంటే ఆ స్థితిలోకి మనం తీసుకెళ్ళిపోతుంది. Therefore, the soul through these qualities and characteristics manifests as conscious response to matter, for the qualities are brought into being through the interplay of the pairs of opposites, spirit and matter, and their effect upon each other. This is the basis of consciousness. So, basis of consciousness enti? It is the spirit and matter is the basis of consciousness. So, consciousness దేని మీద బేస్ అయి పనిచేస్తోందండి అంటే స్పిరిట్ మ్యాటర్ కలవడం చేత కాన్షియస్నెస్ అన్నటువంటిది పనిచేస్తుంది. సోల్ అన్నటువంటిది పనిచేయుటకు ఇవన్నీ కూడా మూలం. స్పిరిట్ మ్యాటర్ ఎప్పుడైతే వస్తున్నాయో ఒకటిగా ఏర్పడుతున్నాయో అందులో సోల్ అన్నటువంటిది తెచ్చుకుని దానికి రూపములు, గుణములు, వ్యవహారములు ఇవన్నీ కూడా కల్పిస్తోంది. యాజ్ మ్యాటర్గా దానికి ఏమీ లేదు. మట్టి మొద్దుంది అనుకోండి, ఉదాహరణకి ఇదంతా భూమి ఉంది, ఈ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం ఎవరిది అంటే ఎవరిది కాదు, ఊరిన ప్రదేశం ఇదంతా. చోటు ఎప్పుడైతే జీవుడు అనేటువంటి వాడు వీడు ఏర్పడ్డాడో ఈ ఇల్లు నాదండి, ఈ గీత, ఈ గోడ దాకా నాది స్థలం, ఈ గోడ దాటిన తర్వాత మీది స్థలం అన్నాడు. అంటే చోటుకి ఆ గుణం ఉందా? వీడికి ఉందా గుణం? వీడికి ఉందా గుణం? చోట్లో ఆ గుణం లేదు. అంటే మ్యాటర్ ఆస్పెక్ట్ గా భూమి ఉంది అంతే. భూమిలో ఈ భూమి ఇక్కడ దాకా అన్నటువంటిది ఏం లేదు. వీడు ఎప్పుడైతే వీడు వస్తున్నాడో ఇక్కడ దాకా వీడు తీసుకున్నాడు ఒక గీత, ఇది నా భూమి, ఇది వాడి భూమి అంటాడు. సో ఈ గుణాలని ఎవరికి ఉంటున్నాయి? దిస్ ఈస్ ది సోల్కి ఉంటున్నాయి గుణాలని, మ్యాటర్కి లేవు గుణాలు. అదనమాట చెప్తున్నారు ఇక్కడ. The soul is the conscious factor in all forms, the source of that awareness which all forms register, and of that responsiveness to surrounding group conditions, which the forms in every kingdom of nature demonstrate. So the soul is the conscious factor in all forms. So వీటిలో కాన్షియస్ ఫ్యాక్టర్గా పనిచేస్తున్నది ఏమిటంటే జీవుల్లో సోల్. సో వీడు వెంకట్రావు, వాడు సూర్యారావు, ఏవేవో అంటున్నారు, కానీ నిజానికి సోల్ ఉండడం చేత కదా వెంకట్రావు, నేను వెంకట్రావు అని అంటున్నాడు. సోల్ వాడు విడిపోయింది అనుకోండి, ఇంకా వెంకట్రావు ఏం మాట్లాడతాడు? మాట్లాడలేడే. కనుక ఈ రకంగా సోల్ వాడి ద్వారా ఈ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. అది మనం గుర్తు. ఇన్ ఆల్ ఫార్మ్స్ ది సోర్స్ ఆఫ్ దట్ అవేర్నెస్ విచ్ ఆల్ ఫార్మ్స్ రిజిస్టర్, and of that responsiveness to surrounding group conditions, which the forms in every kingdom of nature demonstrate. It is responding to every conditions in the surroundings. Therefore, the soul might be defined as that significant aspect in every form made through this union of spirit and matter, which feels registered awareness, attracts and repels, responds or denies response, and keeps all forms in a constant condition of vibratory activity. And keeps all forms in a condition of vibratory activity. So soul అనేటువంటిది ఉంటుండడం చేత మనలో వైబ్రేషన్స్, స్పందనములు అనేటువంటివి వస్తున్నాయి. సోల్ ఎప్పుడైతే విత్డ్రా అవుతుందో స్పందనాత్మకమైనటువంటిది మనలోంచి లోపిస్తుంది. అంటే గుండె కొట్టుకోవడం, ఊపిరి పీల్చడం, వదలటం, తీసుకున్న ఆహారం మనం నిద్రపోతున్నా సరే అది చక్కగా అరిగించి మనకి శక్తిని అనేటువంటిది ఇస్తూ ఉండడం. ఈ రకంగా మన దేహంలో ఇవన్నీ కూడా పనిచేయడానికి మూలం ఏంటంటే స్పందనము అన్నటువంటిది ఒకటి పనిచేస్తాం. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనలో ఉన్నటువంటి సోల్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. కనుక సోల్ చేతి వైబ్రేటరీ యాక్టివిటీ అనేటువంటిది మనలో వస్తుంది. Therefore, the soul might be defined as that significant aspect in every form made through the union of spirit and matter, which feels, registers awareness, attracts and repels, responds or denies response, and keeps all forms in a constant condition of vibratory activity. The soul is the perceiving entity produced through the union of father spirit and mother matter. It is that which in the vegetable kingdom, for instance, produces response to the sun's rays and the unfolding of the bud. It is that in the animal kingdom. చోట్లో పువ్వు విచ్చుకుంటూ ఉందిట, సూర్యుడి యొక్క రశ్మి తీసుకుంటూ ఉందిట, ఇంకా 4 కొమ్మలు వచ్చాయట, 4 ఆకులు ఎక్కువ వచ్చాయట అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోల్ ఇన్ ఇట్. ఇప్పుడు ఒక బల్ల ఉంది మన ఇంట్లో, అది 2 రోజులకి 4 బల్లలు అయిందిట, దానికి 4 రెక్కలు వచ్చాయట, రావట్లేదే. బల్లలో ఉన్నటువంటి కాన్షియస్నెస్
దానిలో అంతవరకే అలా ఉంది. ప్లాంట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్లో సన్ రేస్ అది ప్రతిభవించడం, ప్రతిస్పందించడం, దానిలో పువ్వుగా ఉంటుండేది కాయ అవ్వడం, కాయగా ఉంటుండేది పండవటం, ఈ విధమైనటువంటి కార్యాచరణ అంతా కూడా వెజిటబుల్ కింగ్డమ్ లో నడుస్తోంది. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సోల్ ఆస్పెక్ట్స్. ఒక్కొక్క దాంట్లో కొన్ని ఫంక్షన్స్ గా దానిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి దాంట్లోనూ కొన్ని ఫంక్షన్స్ అంటే ఇస్తుంది కదా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సోల్. It is that in the animal kingdom which enables it to love its master, hunt its prey and follow out the instinctual life. వాడు మాస్టర్ ఏది చెప్తుందో ఆ యానిమల్ అది వింటుంది. అలాగే దానికి ఆకలిగా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ఆహారం అది తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది సోల్ ఇన్ ఇట్. Eventually to discover that the soul in him is dual, and that part of him responds to the animal soul and part of him responds to his divine soul. అదే మానవుడిలోకి వచ్చేటికి రెండు రకాలుగా పనిచేస్తుందండి సోల్. లోవర్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు అది యానిమల్ గా పనిచేస్తుంది మానవుడిలో, అంటే కొన్ని ఇన్స్టింక్చువల్ బిహేవియర్ గా మానవుడిలో వర్తిస్తుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది సోల్. ఇన్స్టింక్చువల్ నేచరు యానిమల్ గా వీడు పనిచేయడం అంటే వీడు నాది, ఇది నా ఇష్టము, నాది, ఇలా వీటిలో గుణాలుగా ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది సోల్. అదే సోల్ ఒక్కొక్కసారి డివైన్ గా పనిచేస్తాం. అంటే వీడిలో మనం ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. డివైన్ గా పనిచేయడం అంటే వీడు ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ వీడు ఎలివేట్ అవుతాడో అప్పుడు వీడి ద్వారా ఒక హయ్యర్ ఆస్పెక్ట్ అనేటువంటిది వీడి ద్వారా ఎక్స్ప్రెషన్స్ లోకి రావడం అనేటువంటిది వీడి యొక్క సోల్ తో వీడు ఎప్పుడైతే లింకప్ అవుతాడో అప్పుడు వీడికి ఇవన్నీ కూడా ఇస్తుంటుంటిది రెండు. కనుక ఈ సోల్ అనేటువంటిది మానవుడిలో రెండుగా పనిచేస్తుందండి అని చెప్తున్నారు. 2 ఆస్పెక్ట్స్. సో ఒకటి లోవర్ నేచర్ గా చెప్పబడినప్పుడు అది వీడిలో ఉండేటువంటి బిహేవియర్ గా అది వర్తిస్తుంది. హయ్యర్ నేచర్ గా చెప్పబడినప్పుడు ఒక హయ్యర్ ఆస్పెక్ట్ వీడి ద్వారా ఎక్స్ప్రెషన్స్ లోకి రావడానికి అది హెల్ప్ చేస్తుంది. కనుక ఈ రకంగా మానవుడిలోకి వచ్చేటికి దీని యొక్క ఆస్పెక్ట్స్ రెండుగా ఉన్నాయి, అది తెలుసుకోండి అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇస్ ద సోల్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ క్లారిటీ capable of differentiation, or rather owing to the limitations of the form through which that soul has to function. సో చోట్లో కూడా ఒక సోల్ అనేటువంటి పనిచేస్తుంది. Capable of recognition at differing rates of vibration and stages of development. The soul nature in the universe therefore manifests in certain great states of awareness with many intermediate conditions, of which the major can be enumerated as follows. చోట్లో అంటే సోల్ ఎన్నో ఆస్పెక్ట్స్ గా అది వర్తిస్తుంది, చాలా ఆస్పెక్ట్స్ గా అది వర్తిస్తుంది. అవి ఏ రకాలుగా ఎలా వర్తిస్తుంది అనేటువంటి చూద్దాం. మానవుడి దాకా వచ్చేటికి రెండుగా చెప్పారు. యూనివర్సల్ సోల్ అంటే చోట్ల ఒక సోల్ అంటే పనిచేస్తాం, దానికి అనుగుణముగా సమస్తము నిర్వహింపబడుతుంది ఈ భూమండలం మీద, ఈ సౌరమండలంలో. కనుక అది ఎలా పనిచేస్తుంది ఏంటనేటువంటి చెప్తున్నారు. కాన్షియస్నెస్ ఆర్ దట్ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ మ్యాటర్ ఇట్ సెల్ఫ్ టు ద ఫ్యాక్ట్ దట్ మదర్ మ్యాటర్ హ్యాస్ బీన్ fecundated by father spirit, and thus life and matter have been brought together. దీనివల్ల ఏమైంది, లైఫ్ మ్యాటర్ ఈ రెండు బ్రాట్ టుగెదర్. సో మ్యాటర్ లో ఉండేటువంటి లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ద స్పిరిట్ ఇన్ ఇట్, ఈ రెండు కూడా టుగెదర్ గా వస్తున్నాయి చోట్లకి. అందుగురించి జంటలుగా విహరించారట అని అంటారు. దక్షయజ్ఞంలో ఏమని రాస్తారు, దక్షుడు యాగం చేస్తున్నట్ట, ఆ యాగమునకు అందరూ జంటలుగా వెళుతున్నారు, జంటలుగా వచ్చారు వాళ్ళందరూ. అని చెప్తే అదేదో ఆడవాళ్ళ పూజను ఆడవాళ్ళు ఒకళ్ళు రావడం, మగవాళ్ళ పూజను మగవాళ్ళు ఒకళ్ళు వెళ్ళడం, ఇలా కాదు జరిగింది. అందరూ జంటలుగా వచ్చారు వాళ్ళందరూ. అంటే ఏంటి, చోట్లో లైఫ్ మ్యాటర్ ఈ రెండు కూడా కలిసి దిగాయి చోటు అంటే దానిపై. This type of consciousness concerns the atom, molecule, and cell of which all forms are constructed. Thus, the form of solar system of a planet and of all that is found upon and within a planet is produced. ఈ రకంగా ఈ అణువులు ఇవన్నీ కూడా ఏర్పడటం, వాటితోటి రూపములు అనేటువంటి నిర్మాణం చేయబడటం, ఇదంతా కూడా జరిగింది. ఇట్ ఈస్ బికాస్ ఇట్ ఈస్ ది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్సల్ సోల్. నెక్స్ట్ ఇస్ intelligent sentient consciousness. There is
that evidence in the mineral and vegetable kingdoms. It is this which is responsible for the quality, shape, and coloring of the vegetable and mineral forms, and for their specific nature. ఇదే మనం ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నా. అంటే ఈ యూనివర్సల్ సోల్ అది పనిచేయడం చేత మొత్తం ప్లాంట్ కింగ్డమ్ కి మినరల్ కింగ్డమ్ కి వాటి యొక్క గుణాలు అనేటువంటి ఏర్పడ్డాయి. అలాగే యానిమల్ కాన్షియస్నెస్, అలాగే హ్యూమన్ కాన్షియస్నెస్. హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే వచ్చేటికి మేడం లెవర్ట్స్కి ఏమంటారంటే, this term concerns the individual consciousness divine owing to the dominance of the animal body, which its instincts and tendencies. SPV define అంటే వీడి యొక్క ఇన్స్టింక్ట్స్, వీడి యొక్క టెండెన్సీస్ గా తెలియబడుతూ ఉంటుంది వీడి యొక్క సోల్ ఆస్పెక్ట్. అంటే ఒకటికి కొన్ని గుణాలుగా వాడు లేడనుకోండి, ఆ సోల్ ఆ దేహంలో లేకపోతే వాడు ఆ గుణాలుగా వాడు తెలియబడతాడా? ఒకటే ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా. లేదు, తెలియబడలేడు. సోల్ ఎప్పుడైతే బాడీలోంచి విత్డ్రా అవుతుందో ఇంకా బాడీ ఏ పని చేయలేదు. అంటే ఏమంటే వీడు ఒక పని చేస్తున్నాడంటే దానికి కారణం అంటే ఇట్ ఈస్ ద సోల్. సో సోల్ అది కొన్నిసార్లు యానిమల్ నేచర్ గా ఉంటుంది, కొందరిలో అది డివైన్ నేచర్ గా ఉంటుంది. అందుగురించి మేడం లెవర్ట్స్కి అన్నారు, డిఫైన్స్ మ్యాన్ యాక్యురేట్లీ యాజ్ అన్ యానిమల్ ప్లస్ ఏ గాడ్ అన్నారు. యానిమల్ ప్లస్ గాడ్ అంటే వీటిలో జంతు స్వభావం ఉంది, వీడిలో దైవ స్వభావము రెండు. ఒక రోజు ఇలా ఉంటున్నాడు, ఒక రోజు అలా ఉంటున్నాడు. నెమ్మదిగా ఈ స్వభావం నుంచి ఆ స్వభావంకి వీడు మారుతూ వెళ్తాడు. సో యానిమల్ నేచర్గా ఉంటే అంత మాత్రం వాటిలో సోల్ లేదని కాదు అర్థం. డివైన్ నేచర్ అంటే వాటి యొక్క సోల్ ఆస్పెక్ట్ చక్కగా విచ్చుకుందని కాదు. రెండింటి యొక్క కారణమునకు మూలం ఏంటంటే సోల్. కాకపోతే ఇది లోవర్ నేచర్ సంబంధించినటువంటిదిగా తెలియబడుతోంది, అదేమో హయ్యర్ నేచర్ గా తెలియబడుతోంది. అందులో వీడు సాధనలో లోవర్ నేచర్ నుంచి హయ్యర్ నేచర్ కి వీడు వెళ్ళడం అంటే వీడికి ఇవ్వబడినటువంటి సాధన. The great battleground between the pairs of opposites. The honor Madam Lordsky, it is the battleground in the pairs of opposites. Next is the fifth one is the group consciousness, which is the cosmic consciousness of the great sum totals is arrived at by man through the development, first of all, of his individual consciousness, the sum total of the lives of his animal, emotional, and mental natures, plus the spark of divinity dwelling within the form which they make, dwelling the divinity within the form. So group conscious guy వర్తించడం అంటే individual consciousness, the sum total of the lives of his animal, emotional, and mental natures. అంటే మానవుడు ఒక గ్రూప్ కాన్షియస్, ప్రతి మానవుడు ఒక గ్రూప్ కాన్షియస్. అంటే వాటిలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే పనిచేస్తుంది, వాటిలో ఎమోషనల్ నేచర్ ఉంది, వాటిలో మెంటల్ నేచర్ ఉంది. ఇవన్నీ ఒకటిగా అవడం అన్ని ఏమన్నారట అంటే దీన్ని గ్రూప్ కాన్షియస్ గా అంటారు. అంటే మనలో అనేక మంది మాట్లాడుతుంటాడు, ఒకడేమో ఒక పని చేయమంటాడు, ఒకడేమో ఒక పని వద్దంటాడు, ఒకడేమో ఇది కాదు మూడోది ఇంకొకటి ఉంది దానికి వెళ్దాం అంటాడు. అనేక మంది మనలో మాట్లాడుతుంటారు, చూసారా? వీళ్ళందరినీ ఒకటిగా చేసేసుకోండి అని చెప్తుంది. ఒకటి చక్కగా తిరుపతి లేదా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఎంత అద్భుతం అంటే జీవితం అంటే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండాలండి. లైఫ్ అంటే అస్తమానం సిటీలో గడపడమే కాదండి, మనం ఇక్కడికి వచ్చి మన నెలకు ఒకసారైనా సరే వచ్చి 3 రోజులు ఇక్కడ ఉండాలండి. అలా లేదు వీడు అనేసుకుంటాడు, బాగుంది అనుకున్నాను సార్. మళ్ళీ వీడు ఎప్పుడైతే సిటీకి వచ్చాడో మళ్ళీ ఎక్కడండి వెళ్దాం అనుకున్నామండి, ఎక్కడండి అవ్వట్లేదండి, ఏదో అలా టైం వెళ్ళిపోతుందండి, అసలు మనకి సిటీ అలా వీడి వెళ్ళిపోయాడు. అంటే మరి అక్కడొక మాట మాట్లాడాడు, ఇక్కడ ఒక మాట మాట్లాడాడు. ఇంకొకటి ఎవడో వచ్చేడికి వీడు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు ఆ బిజినెస్ కూడా చేద్దాం అనిపిస్తుంది వీడికి. అని రోజు ఏం లేదు సార్, ఆదివారం నాడు ఒక 2 గంటలు మీరు స్పేర్ చేస్తే మీరు ఈజీగా ఓ 10,000 50,000 మీరు సంపాదించుకోవచ్చు అని వాడు ఎవడో చెప్పాడు. అవును, ఆదివారం ఇంట్లో ఖాళీగానే ఉంటాం కదా, ఆ బిజినెస్ చేసుకుంటే మనకి ఇంకో 50,000 కలిసి వస్తాయి. మరి ముగ్గురుగా మాట్లాడేస్తున్నాడు వీడు. అంటే ఏమిటి? దీన్ని బట్టి వీళ్ళు అనేకములుగా వీళ్ళు ఉన్నాడు, వాళ్ళని అందరినీ కూడా ఒకటిగా చేసేసేయండి అంటారు. అనేకంగా మాట్లాడదు, ఎప్పుడు కూడా ఒకటిగా మాట్లాడుకోండి. అప్పుడు ఏంటంటే వీడు బిజినెస్ చేసినట్టు బాగా చేస్తాడు, వీడు ఏదో ఉద్యోగం చేసినట్టు బాగా చేస్తాడు, శ్రీశైలం వెళ్ళినట్టు చక్కగా వెళ్ళగలుగుతాడు సంపూర్ణంగా. శ్రీశైలంలో ఉన్నప్పుడేమో హైదరాబాద్ మీద మనస్సు లాగుతుంటుంది, హైదరాబాద్ లో ఉన్నప్పుడు శ్రీశైలం వైపు మనస్సు లాగుతుంటుంది. అంటే వీడు ఎక్కడో తేలుతాడు, వీడు 2 చోట్ల కాకుండా. అందులో దీని అంటే గ్రూప్ కాన్షియస్నెస్ అన్నట్టు. కనుక వీటిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్లస్ ది స్పార్క్ ఆఫ్ డివినిటీ dwelling within the forms which they make. Then comes awareness of his group as specified for him in that group of disciples. Next ఏం చేయాలి వీడు? Then comes awareness of his group.
అప్పుడు వీడు ఎప్పుడైతే ఒకటిగా అయ్యాడు వీడిలో ఉన్నట్టు, అప్పుడు వీడి తాలూకా మనిషి ఎవడున్నాడు, ఇది మన దేశం వాడు ఎవడెవడున్నాడు అని వీడు వెతుకుతాడు వేరే దేశంకి. అలా వీడు ఏ గ్రూప్కి సంబంధించిన వాడు ఆ గ్రూప్ తోటి వీడికి లింకప్ వస్తుంది. ఫస్ట్ వీడిలోనే అనేక మంది మాట్లాడుతుంటే వీడు ఏ కలర్ డ్రెస్ వాడు నా కలర్ చేసుకున్నాడు అని ముందు ఒక కలర్గా తయారవు, ఒక కలర్గా ఉంటుంటే అప్పుడు నీకు సంబంధించినటువంటి కలర్ ఎవడున్నాడో వాటితోటి నీకు గ్రూప్ అంటుండేది ఏర్పడుతుంది. దాన్ని అన్నారు of his individual consciousness, the sum total of the lives, the spark of divinity within the forms which they make. Then comes awareness of his group as specified for him in that group of disciples working under some one master who represents to him the hierarchy. వీళ్ళందరూ కూడా ఒక మాస్టర్ కింద వీళ్ళందరూ పనిచేయడం అనేది జరుగుతుంది. సో మాస్టర్ ఎవరంటే హీఈస్ రిప్రజెంటింగ్ ది హైరార్కీ. హైరార్కీ వీడి ద్వారా మాట్లాడుతుంటారు, ఆ మాస్టర్ ద్వారా. ఈ మాస్టర్ కి ఎక్కడెక్కడో ఎవరెవరో శిష్యులు ఉంటారు, వాళ్ళందరితో వీడికి లింకప్ అవుతాడు. అంటే ఈ మాస్టరు ఇదంతా ఏంటంటే మనం లింకప్ చేసుకుంటే అక్కల్ట్ మెడిటేషన్ లో మనకి చెప్పబడినటువంటి ది రేస్, ఈ రేస్ చేత మనం లింకప్ అవుతాం. మనకి ఎవరు మాస్టర్ అంటే మన ఏ రేకి సంబంధించిన వాళ్ళమో ఆ మాస్టర్ యొక్క స్కూల్ ఆఫ్ దీంట్లో మనం ఉంటాం అన్నమాట. సో ఆ మాస్టర్ ఏం చేస్తారంటే నలుగురు అమెరికాలో ఉంటారు, నలుగురు బ్రిటన్లో ఉంటారు, నలుగురు జర్మనీలో ఉంటారు, నలుగురు ఇండియాలో ఉంటారు. వీళ్ళందరికీ ఒకళ్ళే మాస్టర్. ఆ మాస్టర్ కింద అనేక మంది ఫ్రాంచైజీ లాగా అనేక మంది గురువులు ఉండొచ్చు. ఇండియాలో ఒక గురువు ఉండొచ్చు, జర్మనీలో ఒక గురువు ఉండొచ్చు, అమెరికాలో ఇంకో గురువు ఉండొచ్చు. వీళ్ళందరూ ఈ ముగ్గురు కూడా ఆ పైన మాస్టర్కి లింకప్ కనుక వీ నౌ దట్ హీ ఈస్ రిప్రజెంటింగ్ ది హైరార్కీ అని అన్నారు. The hierarchy might be defined as the sum total of those sons of men who are no longer centered in the individualized self-consciousness, but who have entered into a wider realization, that of the planetary group life. There are stages in this realization, mounting all the way from that tiny group recognition of the probationary disciple up to the completed group awareness of the life in whom all forms have their being. The consciousness of the planet Logos, that spirit before the throne, who manifests through the form of a planet as man manifests through his form in the human kingdom. So ఈ మాస్టర్ అనేవాడు ఎవరుట అంటే హీఈస్ రిప్రజెంటింగ్ ద హైరార్కీ. హైరార్కీ అంటే ఏంటండి అంటే హైరార్కీ అంటే ఈ సమస్త భూమండలమును కూడా, అంటే వీళ్ళు ఒక జాతికి, ఒక కులమునకు, ఒక దేశమునకు కాక సమస్త భూమండలమునకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు వాళ్ళు ఇండియాలో పుట్టారనుకోండి, అంత మాత్రాన ఇండియా వాళ్ళు నా వాళ్ళు వీళ్ళకి మాత్రమే ప్రేమిస్తాను, వీళ్ళకి మాత్రమే నేను ఉపదేశం చేస్తాను, వీళ్ళకి మాత్రమే నా టీచింగ్స్ ఇస్తాను అంటుంటిదిగా ఉంటారు. ఏ దేశం వాడైనా సరే రండి అని పిలుస్తాడు. ఆ రకమైనటువంటి ఇదిగా ఉంటారు అన్నమాట హైరార్కీ అంటే. The soul therefore may be regarded as the unified. సో ఈ రకంగా 5గా చెప్పారు. సోల్ అంటుంటది గ్రూప్ కాన్షియస్నెస్కి వచ్చేటికి ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఎప్పుడైతే వీడు గ్రూప్ కాన్షియస్ అయ్యాడో ఫస్ట్ వీడిలో ఉన్నటువంటి వీటన్నిటితో గ్రూప్ కాన్షియస్ అవ్వాలి. నెక్స్ట్ వీడు సరౌండింగ్ పీపుల్ తోటి వీడు గ్రూప్ కాన్షియస్ అవ్వాలి. అంటే వీడు రే ఏంటి, వీడు సబ్ రే ఏంటి, వాటితో వీడు గ్రూప్ కాన్షియస్ అవుతాడు. ఈ రకంగా వీడిని లీడ్ చేసేటువంటి వాడు మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన హైరార్కీకి సంబంధించినటువంటి వాడుగా ఆయన వర్తిస్తుంటాడు. ఆయన వీడిని టోటల్ గా యూనివర్సల్ సోల్ తోటి వీడిని యొక్క సోల్ ని లింకప్ చేసేస్తుంటాడు ఆయన. ఇది మనకి చెప్పినటువంటి విషయం కదా. The soul therefore may be regarded as the unified centenary and the relative awareness of that which lies back of the form of a planet and of a solar system. These latter are the sum total of all forms, organic or inorganic, as the materialist differentiates them. The soul, though constituting one great total, is, however, limited in its expression by the nature and quality of the form in which it is found, and there are consequently forms which are highly responsive to and expressive of the soul, and others which, owing to their density and the quality of the atoms of which they are composed, are incapable of recognizing the higher aspects of the soul or of expressing more than its lower vibration, tone or color. More than its vibration, tone or color. కొన్ని సోల్స్ ఎలా ఉంటున్నాయంటే, ఉదాహరణకు మానవులు, కొందరు మానవులు ఎలా ఉంటున్నారంటే వీడి లైఫ్, వీడి ఫ్యామిలీ ఇలా ఉంటున్నారు. కొందరు మానవులు ఎలా ఉంటున్నారు అంటే చోట్లో ఉన్నటువంటి మాస్టర్స్ తోటి వీడు లింకప్ అవ్వడం, ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి టీచింగ్స్ వీడి చుట్టూతో ఈ రకంగా వాళ్ళ యొక్క వర్క్ ఈ భూమి మీద చేసుకుంటూ వెళ్తూ ఉండడం అంటే ఇదిగా ఉంటుంది. అంటే ఏమిటి, వీడు మానవుడిగా ఉంటున్నా
వీడు మాస్టర్ తోటి వీడు లింకప్ అయి వీడు పనిచేయడానికి జరుగుతుంది. అది మరి వీడు మానవుడే రెండోవాడు, కానీ వీడు కుటుంబంగానే మాత్రమే ఉండిపోతున్నాడు. ఈ రకంగా ఉంటున్నారు. ఇదంతా కూడా సోల్ ఆస్పెక్ట్ యొక్క విషయమే. ఇదంతా కూడా the infinitely small is recognized, the infinitely vast is assumed, but it remains as a concept until such time as the consciousness of man is inclusive. Consciousness of man is inclusive. So man యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ ఇంక్లూసివ్గా ఉండాలి. అంటే హయ్యర్ ఆస్పెక్ట్ అయినా సరే వీడు ఇంక్లూసివ్గా ఉంటాడు, వీడు లోవర్ ఆస్పెక్ట్ కూడా వీడు ఇంక్లూసివ్గా వీడు పనిచేస్తున్నాడు. ఆల్రెడీ లోవర్ ఆస్పెక్ట్లో వీడు పనిచేస్తున్నాడు యానిమల్ నేచర్గా, హయ్యర్ ఆస్పెక్ట్లో కూడా వీడు ఇంక్లూజివ్గా వీడు తయారవుతాడు అనమాట. సో రెండిట్లోనూ వీడు చక్కగా ఇంక్లూజివ్గా ఉండడం చేత యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజివ్. సో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేటువంటిది వీడు తెలుసుకుంటుంటాడు. ప్రతిదీ కూడా వీడు కనబడిన ప్రతి కాగితం వీడు జేబులో పెట్టేసుకోడు కదా. ఏ కాగితం వీడు అవసరం అది మాత్రమే జేబులో పెట్టుకోవాలి, అక్కర్లేని కాగితం తీసి పక్క పెట్టేసాను. సింపుల్. సో ఇంక్లూజివ్గా ఉండి మనకి ఫలానా వాడితోటి పని ఉందంటే వాడితో మాట్లాడడం అనేటువంటిదిగా కాదు. విషయం ఉంటే మాట్లాడతాం, విషయం లేకపోతే మాట్లాడతాం. పక్కన కూర్చొని ఆయన బలరాముడు అలా మాట్లాడుతున్నాడు, ఆయన శ్రీకృష్ణుడు మౌనం వహించను అని చెప్పి రాస్తున్నాడు. ఏంటంటే మాట్లాడక్కర్లే, అక్కడ మాట్లాడేది ఏం లేదు, అయిపోయింది. శ్రీకృష్ణుడు మౌనం వహించను అంటారు అంతే. మళ్ళీ బలరాముడు మాట్లాడుతుంటాడు, మళ్ళీ మాట్లాడిన తర్వాత అయినా శ్రీకృష్ణుడు జస్ట్ నవ్వుతాడు, అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. సో యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్లూజివ్, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు వీళ్ళది. So inclusive as well as exclusive. This concept will be understood when the second aspect is contacted and men understand the nature of the soul. ఇది జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటే when the second aspect is contacted and men understand the nature of the soul. ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ గా వీటిలో ఉన్నటువంటి దాన్ని వీడు కాంటాక్ట్ చేయగలుగుతాడు. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పింది జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అప్పుడు వీడు సోల్ అంటే ఏమిటి, సోల్ ఏం చెబుతోంది, ఏంటి విషయం అంటే వీడికి చక్కగా బోధపడుతుంది అని అంటున్నారు. అంటే చోట్లో ఏది చూసినా సరే అది సోల్ యొక్క ప్రతి రూపమే లేదా ప్రతిస్పందనమే, సోల్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇది ఆర్ ఆల్ అన్నటువంటిది వీడికి అలా దర్శించుకుంటూ వీడు వెళుతుండేటికి వీడు యూనివర్సల్ సోల్గా ఒకటే. వీడు సోల్ యొక్క లాంగ్వేజ్ అంటే ఏంటో వీడికి తెలియబడుతుందని చెప్తున్నారు. Is assumed. It must be remembered that just as the basic triplicity of manifestation worked out symbolically in man as his quota of energy, physical energy, his nervous system, and his body mass, so the soul can also be known as a triplicity, the higher correspondences of the lower. Soul kuda మూడుగా తెలియబడుతుందండి అన్నారు. సోల్ కూడా మూడుగా తెలియబడుతుంది. ఎలా అయితే మనకి హ్యూమన్ బాడీ అంటే మూడుగా ఎలా అయితే తెలియబడుతుందని చెప్పారో మనకి ది స్పిరిట్ మనలో ఎలా తెలియబడుతోంది, సోల్ అనేటువంటిది ఎలా తెలియబడుతోంది, బాడీ అనేటువంటిది ఎలా తెలియబడుతుంది అని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ ఫిజికల్ బాడీలో. అదేవిధంగా నెక్స్ట్ నౌ హీ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ సోల్ కూడా మూడుగా తెలియబడుతుంటుందండి అని చెప్తున్నారు. There is first of all what might be called the spiritual will, that quota of the universal will which any one soul can express and which is adequate for the purpose of enabling the spiritual man to cooperate in the plan and purpose of the great life in which he has his being. So first ఎలా తెలుసుకోండి అంటే ది విల్ గా తెలియబడుతుంది. సో చోట్లో నుంచి సంకల్పములు అనేటువంటి పుట్టుకొస్తున్నాయి. ఈ సంకల్పములు అనేటువంటి ఎటువైపు నడుపుతున్నాయి అనేటువంటిది వీడిలో ఉన్నటువంటి సోల్ చేత అది తెలియబడుతుంది. అంటే చోట్లో ఉదాహరణకి ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యూహం ఈ రోజు వేరుగా ఉంది, లేదా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి విషయములు ఇప్పుడు ఇంపార్టెంట్ గా ఫీల్ అవుతున్నవి 2 సంవత్సరాల క్రితం ఇంపార్టెంట్ గా లేవు జీవులకి. అంటే ఏమిటి దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, చోట్లో నుంచి ఒక విల్ అనేటువంటి ఆస్పెక్ట్ లో నుంచి కొన్ని దిగి వస్తున్నాయి విషయములు. ఆ దిగి వస్తున్నటువంటి విషయములు అవి సోల్ యొక్క విల్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి అంటున్నారు. సో ఆటోమేటిక్ గా భూమి జనరేటెంట్ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క విషయములు కానీ అటువైపు వెళ్ళిపోతున్నాయి. సో ఇట్ ఈస్ బికాస్ ద సోల్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ దెమ్ యాజ్ ద విల్ ఆస్పెక్ట్స్. ఆ విల్ ఆస్పెక్ట్ గా వచ్చినటువంటి సంకల్పములు అవి సోల్ యొక్క గుణములే అవి కూడా. సో అది
ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ గా తెలుసుకోండి. సోల్ నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ ఆస్పెక్ట్ గా సృష్టిలోకి సంకల్పములు అనేటువంటి వస్తున్నాయి. ఉదాహరణకి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన ఏర్పడింది. ఏమిటంటే ఇక్కడ ఒక మంచి పార్క్ కట్టుకుందాం, లేదా మన రోడ్లు మన పరిశ్రమలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకుందాం. సో ఇది దేనికి అందింది? ఈ ఆలోచన విల్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి సోల్కి అందింది. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందండి అంటే పైన స్పిరిట్ దగ్గర పుడుతుంది ఈ ఆలోచన. అదంతా మనకి కాస్మిక్ ఫైర్లో ఉండేది. ఫస్ట్ ఆలోచన అంటుండేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే వైబ్రేషన్ అంటుండేది అక్కడ స్టార్ట్ అయింది. దాని యొక్క ప్రతిస్పందన అన్నటువంటిది మన యొక్క సోల్ మీద ఆ వైబ్రేషన్ అంటుండేది వచ్చింది. వైబ్రేషన్ వచ్చేటికి అప్పుడు అనిపిస్తుంది, అవునండి చాలా కాలం నుంచి అసలు మీరు అన్నది చాలా కరెక్ట్ సార్, మనకి ఇక్కడ ఒక మంచి దేవాలయం కావాలనో లేదా ఒక మంచి పార్క్ కావాలనో అది ఆ రకంగా మనందరం చేద్దామండి, మనం పని చేద్దామండి అంటుండేది అంటారు మిగిలిన వాళ్ళు. అంటే కొందరు అంటారు, కొందరు అనకపోవచ్చు. ఎందుకు కొందరు అన్నారు, కొందరు అనలేకపోయారంటే ఆ విల్ ఆస్పెక్ట్ గా ఉంటుండేది దర్శించగలిగేటువంటి సోల్ వీళ్ళలో ఎవాల్వ్ అయింది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటుండే వీళ్ళకి అనిపించింది. ఇంకా కొందరికి అదెందుకండి మన ఊరిన ప్లేస్ దండగా ఏదో బాగానే ఉంది అని అనుకున్నాడంటే ఏంటి, వీటిలో సోల్ విచ్చుకోలేదు. అందుగురించి వీటిలో సోల్ విచ్చుకున్న వాళ్ళందరూ అన్నదాన్ని వీడు ఏకీభవించడానికి కొంత టైం పడుతుంది. ఇదంతా ఏంటంటే కనుక వాళ్ళల్లో ఉన్నటువంటి సోల్ విచ్చుకున్నటువంటి దాన్ని బట్టి ఇవన్నీ వీళ్ళకి అందుతుంటాయి. వీళ్ళందరిలో ఉన్నటువంటి 10 మందిలో ఎవడి సోల్ అయితే ఎక్కువగా విచ్చుకుందో స్పిరిట్ నుంచి దిగినటువంటిది ఫస్ట్ వాడు అందుకుంటాడు. ఈ కాలనీలో ఉన్నటువంటి వాడికి అనిపిస్తుంది ఫస్ట్, ఏమంటే సెక్రటరీ గారు మన ఈ కాలనీలో ఒక రామాలయాన్ని నిర్మాణం చేద్దాం అంటే వాడికి అనిపించింది ఫస్ట్. అంటే వీడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే చోట్ల నుంచి దిగుతాయి ఈ ఆలోచన. అది ఫస్ట్ వీడిలో ఉన్నటువంటి సోల్ ఫస్ట్ ఆలోచన తీసుకుందాం. మిగిలిన సోల్స్ అంతగా విషయాల్లోకి ఎవాల్వ్ అవ్వలేదు కాబట్టి మిగిలిన వాళ్ళకి ఆలోచన రాలేదు, వీడికి అందింది ఆలోచన. అందినటువంటి ఆలోచన మిగిలిన వాళ్ళతో షేర్ చేశాడు. ఉన్నటువంటి మిగిలిన 9 మందితో షేర్ చేసేటికి 5గురు ఒప్పుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళందరూ సోల్స్ కూడా వీడు 5వ తరగతి వాడైతే వాళ్ళు 4వ తరగతి 3వ తరగతి వాళ్ళందరూ కూడా ఎస్ అని అన్నారు. ఇంకా కొందరు 1వ తరగతో లేదా ఇంకా లోవర్ లో ఉన్నటువంటి వాళ్ళు అబ్బాయి ఎందుకు సార్ ఊరుకున్నాయి, రామాలయం కడితే ఇంకొకటి వచ్చి ఇంకొకటి ఏదో కడతా ఉంటాడు ఇలా మాట్లాడచ్చు. అంటే వాడికి కూడా రామాలయం అవసరం మన కాళ్ళ అని తెలియడానికి వాడు కొంత టైం పడుతుంది. వాడు వద్దన్నాడు కదా అని మనం పని మానేయకూడదు. మనకు అందినటువంటి ఆలోచన విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినది ఉన్నా కదా అంటే మనం జాగ్రత్తగా చూసుకుంటే విల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినటువంటిది ఇది అంటే వీడు చక్కగా తెలుస్తుంది, వీడు చక్కగా పని చేసుకుంటూ వెళ్తాడు. 4 రోజులకు వాడు కూడా ఎస్ మీరు చెప్పింది కరెక్టే సార్, రామాలయం అవసరం అండి, నాకు కూడా ఒక పని చెప్పండి సార్, నేను కూడా చేస్తానంటే వాడు. సో ఇది దేని చేత అంటే వీటిలో ఉన్నటువంటి సోల్ యొక్క మొదటి గుణం, ఇది ఫస్ట్ ఆస్పెక్ట్, అది చెప్పే మాటలు. నెక్స్ట్ ఇస్ there is also the second soul quality which is spiritual force, the quality of group consciousness, of inclusiveness, of mediatorship, of attraction and of unification. అది వీడికి వచ్చినటువంటి దాన్ని యూనిఫైడ్, అందరితో యూనిఫై అవ్వాలి వచ్చినటువంటి విల్ ఆస్పెక్ట్ అందింది, సోల్కి అందింది. దాన్ని 10 మందితో చెప్పి 10 మందిని వీడి యొక్క ఆలోచనకి వీడి యొక్క భావనకి ఏకీభవించుకోవడం, అది వీడి యొక్క ఎక్స్ప్రెషన్. వీడు ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే అది ఎక్స్ప్రెషన్ లోకి అది వస్తుంది. రామాలయం నిర్మాణం చేయాలి, ఇప్పుడు ఒకటే స్థలం కొని కట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆ రామాలయం ఎవడొస్తాడు, ఎవడు రాడు, అది వీడిదే అయిపోతుంది. అలా కాకుండా 10 మంది యొక్క చేతులు ఎప్పుడైతే దాని మీద పడతాయో అప్పుడు చక్కగా 10 మంది యొక్క దీని చేత అది నిర్మాణం అవుతుంది. దాన్ని అన్నారంటే గ్రూప్ కాన్షియస్ అన్నారు. సో గ్రూప్ కాన్షియస్ గా వచ్చినటువంటి విల్ ఆస్పెక్ట్ తెలియబడుతుంది అంటే ఇట్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్ అని అన్నారు. దాన్ని of attraction and of unification. This is the paramount and characteristic for only the soul has it as a dynamic factor. The spirit or monad is primarily the expression of will with love and intelligence as secondary principles, and the body nature, the personality, is paramountly distinguished by intelligence. Personality is paramountly distinguished by intelligence. అంటే వీడి యొక్క పర్సనాలిటీ దేని చేత డిస్టింగ్విష్ అవుతుంది, వీడి యొక్క ఇంటెలిజెన్స్ చేత డిస్టింగ్విష్ అవుతుంది. అంటే వీడికి సహజంగా వీడు భక్తి భావం ఇది కలిగినటువంటి వాడు, వెంటనే వీడి పర్సనాలిటీ కూడా వీడి సోల్తో లింకప్ అయిపోయింది కదండి, వెంటనే ఎస్ సార్ నేను రెడీ అంటే మీరు ఆలోచన కరెక్టేనండి, ఏం పని చెప్తారో చెప్పండి, ఇటుక రాళ్ళని మొయ్యమంటారా లేదా ఇక్కడ
ఏం చేయమంటారు, ఇక్కడ గడ్డి అంతా పీకిచ్చేయమంటారా ఏంటి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు పర్సనాలిటీ ఆల్రెడీ సోల్ తోటి లింక్ అప్ అయ్యి. సో దట్ ఈస్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సోల్. దీని గురించి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.